వెరీ గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. భారతదేశం ప్రపంచ శక్తిగా, ఆర్థిక శక్తిగా మారే సమయం ఆసన్నమైంది. దీన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు, ఆపే శక్తి ఎవరికూ లేదు అంటూ కూడా ఆర్థిక సంస్కరణలకి రూపకల్పన చేసిన మూల పురుషుడు, ఆర్థిక మార్గదర్శి, ఆనాటి ఆర్థిక మంత్రి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు గతించారు. ఆయనకి లేరు. నిజంగా దివాళా అంచునున్నటువంటి భారతదేశాన్ని మళ్ళీ గాడిలో పెట్టి జీడీపీని వృద్ధిలోకి తీసుకొచ్చి, ఒక రకంగా చెప్పాలంటే పూర్తి స్థాయిలో ఆర్థిక సంస్కరణలకు అప్పటి ప్రధాని పివి నరసింహారావు గారితో ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నారు. అప్పుడు ఇద్దరూ కలిసి రూపకల్పన చేశారు. నిజంగా ఈయనే ఆ రూపశిల్పి. మరి గత కొంతకాలం నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 92 ఏళ్ల వయసు, తుది శ్వాస విడిచారు. సో మొత్తానికైతే వారి కుటుంబానికి సంతాపం, సానుభూతి తెలియజేస్తూ, ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరొకసారి ఆయన్ని నెమరు వేసుకుంటూ కూడా మన కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఇక ఇవాల్టి చర్చా కార్యక్రమం విషయానికి వస్తే, అసలు ఏ వ్యక్తికైనా, సమాజానికైనా, ప్రాంతానికైనా, మనుషులకి వ్యక్తిగతంగా అయినా సరే పరపతి అనేది చాలా ముఖ్యం. ఆ పరపతి లేనప్పుడు, లేదా ఆ వ్యక్తి పరపతి కోల్పోయినప్పుడు, లేదా ఆ ప్రాంతం పరపతి కోల్పోయినప్పుడు మనకు రూపాయి అప్పు చేయాలన్నా కూడా పైసా కూడా ఎక్కడా పుట్టదు. అది వ్యక్తుల దగ్గర నుంచి కానీ లేదా బ్యాంకుల నుంచి అయినా కూడా. పరపతి కోల్పోయామా అంటే పైసా కూడా పుట్టదంటారు పెద్దవాళ్ళు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ పరపతి అంశమే ఇప్పుడు రాజధాని అమరావతి రైతుల పాలిట శాపంగా మారింది. దాన్ని ఏదో అంటారు కదా పెద్దవాళ్ళు, రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పట్లేదు అని. నిజంగా గత జగన్ సర్కార్ చేసినటువంటి పాపాలు, పాపిష్టి పనులు ఏదైనా సరే అనండి, దానివల్ల ఒక రకంగా చెప్పాలి అంటే ఆ శాపాలు ఇంకా వెంటాడుతూనే, వేధిస్తూనే ఉన్నాయి. అవే ఇప్పుడు పరపతి కోల్పోయి ఒక రకంగా చెప్పాలంటే రాజధాని రైతుల పాలిట శాపంగా మారింది. వివరాల్లోకి వెళితే, ఒక రకంగా అయితే మంచి పరిణామాలు చాలా వేగంగా అమరావతి విషయంలో జరుగుతూనే వస్తున్నాయి. నిన్న కూడా ఒక మంచి ముందడుగు పడింది. గత 5 ఏళ్ల నిరీక్షణ తర్వాత ప్రపంచ బ్యాంక్ కంట్రీ డైరెక్టర్, అలాగే ప్రపంచ బ్యాంక్ పాలక వర్గం రుణ ఇచ్చే పత్రాలన్నిటిపై కూడా నిన్నే సంతకం చేసేసింది. అంటే రుణం పూర్తి స్థాయిలో ఎటువంటి ఆటంకాలు, అవధులు లేకుండా సంతకాలు పెట్టేయడంతో మంజూరైపోయింది. ఇక డబ్బులు వచ్చేసినాయి, అధికారికంగా డబ్బులు వచ్చేసినాయి. అంటే ఎన్నో రకాల దుష్ట శక్తులు, కుయుక్తుల్ని దాటుకుని కూడా మొన్న ఈ మధ్య కూడా మనం చూసాం. ఎప్పుడైతే ప్రపంచ బ్యాంక్ రుణం ఇవ్వడానికి రెడీ అవుతుందో అన్నప్పుడు మళ్ళీ జగన్ అండ్ కో లేఖలు రాయడం, మెయిల్స్ పెట్టడం, లేదా అమరావతిపై విషం చిమ్మడం లాంటి పనులు చేసినప్పటికీ కూడా అన్ని విషయాల్ని పూర్తి స్థాయిలో ప్రపంచ బ్యాంక్ అండ్ టీం సమీక్షించుకుని, పాలకవర్గం, ఆ మండలి అందరూ కూడా ఎటువంటి అడ్డంకులు లేవు, ఇవన్నీ కూడా నిజాలు కాదు అని చెప్పి వాళ్ళు ఒకసారి ఎంక్వైరీ చేసుకుని, సమీక్షించుకుని పత్రాలన్నిటిపై కూడా సంతకం పెట్టేశారు. రుణం మంజూరైపోయింది. ఏ క్షణమైనా సరే పనులు ప్రారంభం అవ్వడమే తరువాయి. ఇక ప్రభుత్వం సైడ్ నుంచి కూడా టెండర్లు పిలవడమే తరువాయి. సో టెండర్లు ప్రక్రియ పూర్తయిపోగానే సంక్రాంతి తర్వాత పనులు ప్రారంభమవుతాయి. ఇది ఒక రకంగా 5 ఏళ్ల నిరీక్షణ తర్వాత జరిగినటువంటి మంచి ఫలితాలు కేవలం కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలలకి. మరి ఇక్కడ రైతులు పడుతున్న ఇబ్బందులు ఏంటి? మరి మీరు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు కాబట్టి ఆ వివరాల్లోకి వెళితే, మంచి ఒక పక్కనైతే ఏ కలల రాజధాని కోసం భూములు రైతులు త్యాగం చేసి ఒక రకంగా తమ పంటలు పండించుకునే భూమిని రాజధాని నిర్మాణానికి ఇచ్చారో, ఇప్పుడు జగన్ చేసినటువంటి ఒక రకమైన విధ్వంసం కానీ, తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా నిర్మాణాలు ప్రారంభం అవ్వబోతున్నా కూడా రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఎలా అంటే, ఒక రకంగా చెప్పాలంటే గత జగన్ సర్కార్ వాళ్ళకి కౌలు, చిన్న సన్నకారు రైతులు ఇక్కడ ప్రధానంగా నష్టపోతున్నారు. అసలు ఎక్కువ శాతం భూములు ఇచ్చింది కూడా వాళ్ళే. ఈ చిన్న సన్నకారు రైతులు గత ప్రభుత్వం కౌలు సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల పిల్లల ఫీజులు కట్టడమో, రోజువారీ వాళ్ళ కార్యక్రమాల కోసమో, పెళ్లిళ్ళ కోసమో, లేదా ఇంట్లో పనుల కోసమో ఒక రకంగా వాళ్ళు బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకునే ప్రయత్నం చేశారు, లేకపోతే బయట నుంచి వడ్డీలకి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. సరే కౌలు వస్తుంది చూసుకున్నారు. కానీ కౌలు ఇవ్వకపోగా ఇప్పుడు వాళ్ళకి వచ్చే ఆదాయ మార్గాలు లేక
అప్పుడు చేసినటువంటి జగన్ సర్కార్ వల్ల రుణ పరిమితి అనేది వీళ్ళు కోల్పోయారు, రుణ పరపతి కూడా పోయింది. ఆ పరపతిని ఎందుకు అంటున్నానంటే, రైతులకు భూమి ఉన్నప్పుడు రుణ పరపతి అనేది ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని బ్యాంకులు వాళ్ళకి రుణాన్ని మంజూరు చేస్తూ ఉంటాయి. సో భూములు ఇచ్చేసిన తర్వాత కౌలు లేక ఎటువంటి ఇది లేక వాళ్ళ రుణ పరపతి కోల్పోయారు. ఒక రకంగా పూర్తి స్థాయిలో అప్పుల ఊబిలో కూరుకుపోయారు. పోనీ రిటర్నబుల్ ప్లాట్స్ అన్నా తీసుకుని ప్రభుత్వం ఇచ్చేవి అవన్నా బ్యాంకులో పెట్టుకుందామంటే ఎప్పుడైతే పరపతి కోల్పోయారో బ్యాంకులు కూడా ససేమిరా అంటున్నాయి. అంటే ఒక రకంగా పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా కూడా గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలు చిన్న సన్నకారు రైతుల్ని రిటర్నబుల్ ప్లాట్స్ బ్యాంకులకు ఇద్దామన్నా కూడా వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఇక మాకు కేవలం కూలి పని చేసుకుని బతకడమే శరణ్యం అని చెప్పి వాళ్ళ ఆవేదన అంతా ఇంత కాదు. మరి కూటమి ప్రభుత్వం ఈ అంశంపై కూడా దృష్టి పెడుతుందా, వీటిలన్నింటినీ ఎలా సరిచేస్తుంది, రైతుల మనోగతం ఏంటి, అసలు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? సో ప్రస్తుతం నిర్మాణాలు త్వరితగతిన ప్రారంభం కాబోతున్నా కూడా రుణ పరపతి కోల్పోయి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఏమన్నా మరి దృష్టి సారిస్తుందేమో చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి కనపర్తి శ్రీనివాస్ గారు, రాజకీయ విశ్లేషకులు అనలిస్ట్ రాజేష్ సబ్సాని గారు, అమరావతి జేఏసీ పువ్వాడి సుధాకర్ గారు. అందరికీ స్వాగతం అండి. పువ్వాడి సుధాకర్ గారు, మీతో ప్రారంభిస్తాను. నిజంగా ఒక పక్కన అన్ని మంచి శకునాలు చక్కగా ప్రారంభమవుతున్నాయి అన్ని అనుకుంటున్న వేళ మళ్ళీ ఈ రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్నది ఇంకొక బాధాకరమైన అంశం. ఏంటి అసలు మీకు ఏం జరిగింది, ఎందుకు ఇంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, అసలు మీ ప్రాబ్లమ్స్ ఏంటి? ముందుగా మీకను ఏబిఎన్ ప్రేక్షకులకి, డిబేట్ లో పాల్గొన్న పెద్దలందరికీ కూడా అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు ముందుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి ఒక నివాళులు అర్పిస్తూ, ఇక్కడ జరుగుతున్నటువంటి అమరావతి రాజధాని మీద విషం చిమ్మటం అనేది మొదటి నుంచి ప్రారంభమైందండి. ఎందుకంటే 2014లో రాజధాని ఏర్పడినప్పటి నుంచి కూడా కొంతమంది ఇదే పనిగా ఏ విధంగా ఈ రాజధాని ధ్వంసం చేయాలనేటువంటి అభూత కల్పనలతో ఎప్పుడైతే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అంతా కంప్లీట్ అయ్యి మాస్టర్ ప్లాన్ రూపొందించుకున్న తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏకవంతంగా చేయడానికి గత ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం పనులు ప్రారంభించేలోనే ఆ పనులు అడ్డుకోవాలని, అప్పుడు కూడా ఇదే విధంగా వరల్డ్ బ్యాంక్ అనేక మంది లెటర్లు రాయడం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి వెళ్ళి ఇది ముంపు ప్రాంతం అని చెప్పడం, ఎన్నో రకాల కంప్లైంట్లు చేశారు. కానీ ఆ రోజు కూడా మేము మా జేఏసీ తరఫున మేము ఇంప్లీట్ అయ్యి దాంట్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో వాస్తవాలన్నీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి తెలియజేసిన తర్వాత అప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఒక స్పష్టమైనటువంటి తీర్పు వచ్చింది. ఏమని, ఇది ఎటువంటి పర్యావరణం, ఈ అమరావతి రాజధాని నిర్మాణం అనేది పర్యావరణ ముప్పు లేదు. అదేవిధంగా రెండవది, గత 100 సంవత్సరాల యొక్క వరద ఉధృతిని పరిశీలించిన మీదట అమరావతి రాజధాని ప్రాంతము ముంపుకు గురయ్యేటువంటి ప్రాంతము కాదు అని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు అనుగుణంగా ఆ తర్వాత అన్ని కూడా టెండర్లు పిలిచి 2018లో అనేక నిర్మాణాలు ఏర్పాటు చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ యొక్క ఏదైతే దుష్ట పన్నాగంతోనే ఉండేటువంటి వాళ్ళు, రాజధాని మీద విషం కక్కేటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది. ఆ అధికారం ఎప్పుడైతే అధికారం వచ్చిందో వారి యొక్క పరాకాష్ట, వినాశనానికి పరాకాష్ఠగా నిర్ణయాలు తీసుకోవటం, మనమందరం మీ అందరి సహకారంతో అమరావతి ఉద్యమం విభిన్న ప్రారంభం అవటం, అవన్నీ కూడా మనకు అన్ని తెలిసినటువంటి అంశాలు. మళ్ళీ ఈ యొక్క ప్రజలందరూ ఏకకంఠంతో ఈ ప్రభుత్వాన్ని ఎదిరించి మళ్ళీ మనకి మంచి చేసేటువంటి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి మళ్ళీ ఏకైక రాజధానిగా చేస్తూ నిర్ణయం చేయడం జరిగింది. ఆ నిర్ణయం జరిగిన తర్వాత మొత్తం కూడా ఏకైక నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది. ఆ మొదలు పెట్టినటువంటి దగ్గర నుంచి మళ్ళీ విషపనాగులు మళ్ళీ బయలుదేరి అనేక అబోధ కల్పన చెప్పడం, ఆ అబోధ కల్పనతో పాటుగా ఎన్ని రకాలుగా ఈ రాజధాని నిర్మాణాన్ని ఆఫ్ చేయాలి అని మళ్ళీ వరల్డ్ బ్యాంక్ ఒకసారి చూసుకోండి, ఆన్ చేసి చెప్పండి. అనేక రకాలుగా
దానికి అడ్డంకులు చెప్పడం, వరల్డ్ బ్యాంక్ కి తప్పుడు అంటే నేను అడిగేది అవన్నీ మీరు గత అంశాలు చెప్తున్నారు, అవి వదిలేసేయండి. ఇప్పుడు ప్రస్తుతం రాజధాని రైతులు ఇప్పుడు ఎదుర్కొంటున్న విషయం ఏంటి, బ్యాంకులు ఏమంటున్నాయి, మిమ్మల్ని ఎందుకు అసలు ఎంత ఇబ్బంది పెడుతున్నారు, అసలు ఏం జరిగింది అది చెప్పండి, గతం వదిలేసేయండి. ఇప్పుడు జరిగేది ఇప్పుడు మళ్ళీ వరల్డ్ బ్యాంక్ కూడా మళ్ళీ అబ్జెక్షన్స్ పెట్టడానికి మొన్న 18వ తారీఖు ప్రాజెక్టు వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కి మళ్ళీ లెటర్లు రాయడం జరిగింది. ఇక్కడ అసలు అన్యాయంగా భూములు లాక్కుంటున్నారని ఎక్కడా కూడా ఇది భూ సమీకరణ పథకం, అన్యాయంగా ఎవరి దగ్గర భూములు తీసుకున్నటువంటి చరిత్ర కూడా లేదు. అందుకే వాళ్ళు పాలకవర్గం సమీక్షించి నిన్న సంతకాలు పెట్టేశారు, డబ్బులు కూడా రెడీ అయిపోయాయి, అది కూడా వదిలేసి మీరు ఎదుర్కొన్న సమస్యని కన్ఫైన్ అవ్వండి. ఏమంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఈ యొక్క గతం చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి నిర్మాణం వలన ఈ రిటర్నబుల్ ప్లాట్లకి పూర్తి ఏదైతే దాని ఆస్తి హామీ పెట్టుకునేటువంటి అధికారం లేదు, సర్వ హక్కులు రాలేదు అనేటువంటి విధానంతో బ్యాంకులన్నీ కూడా ఈ ప్లాట్ల మీద రిటర్నబుల్ ప్లాట్లని హామీగా తీసుకొని ఎటువంటి విద్యా రుణాలు కానివ్వండి, లేకపోతే ఇల్లు కట్టుకునేటువంటి తనఖా రుణాలు కానివ్వండి, ఎటువంటి రుణాలు కూడా ఈ రోజు అందించలేకపోవడం. ఎందుకంటే వీళ్ళు పెట్టినటువంటి ఒక గత ప్రభుత్వం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి ఒక దుర్మార్గ చర్యల వలన ఈ రిటర్నబుల్ ప్లాట్లు పూర్తి ఆస్తిగా ఇంకా భావించబడట్లేదు బ్యాంకులు. కానీ అవన్నీ కూడా రిటర్నబుల్ ప్లాట్లు, లీగల్ గా ఉండేటువంటి ప్లాట్లు, వాటన్నిటిని కూడా ప్రభుత్వం ద్వారా దాఖలు చేయబడినటువంటి ప్లాట్లు, వాటి మీద సత్వరం నిర్ణయం తీసుకోవాలి. బ్యాంకర్లు అన్ని కూడా సమీక్షించి నిర్ణయాలు ఇవ్వకపోవడం వల్ల మేము ఈ రోజు మా పిల్లలను చదివించుకోలేకపోతున్నాం. కనీసం ఏదైనా ఒక ఇల్లు నిర్మాణం చేసుకోవాలన్నా కూడా ఈ భూమిని తనఖాలు పెట్టి ఆ నిర్మాణం చేసుకోవడానికి వీలు లేదు. దీని మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా చెప్పడం జరిగింది. వారు కూడా సత్వరమైన చర్యలు తీసుకొని స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీలో మాట్లాడి దీని మీద వెంటనే నిర్ణయం తీసుకుంటాం. త్వరలోనే ఈ రిటర్నబుల్ ప్లాట్లని ఆస్తిగా పరిగణించి, సంపూర్ణమైనటువంటి ఆస్తిగా పరిగణించి దాని మీద అన్ని రకాల రుణాలను మంజూరు చేయడానికి ప్రభుత్వం సహకరిస్తుంది అనేది. మీ సమస్య అర్థమైంది. రాజు సబ్సాని గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. చర్చ ప్రారంభించే ముందు ఏమన్నా మాజీ ప్రధాని గురించి చెప్తారా, దాని తర్వాత నేను ప్రశ్న అడుగుతాను. ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులు అలాగే ఏబిఎన్ వీక్షకులందరూ కూడా శుభోదయం. 1990 దశకం మొదట్లో ఒక సామాన్యుడు ఒక ఎల్పిజి కనెక్షన్ పొందడం అంటేనే ఒక లగ్జరీ. ఒక గ్రామీణ ప్రాంత సామాన్యుడికి ఒక ల్యాండ్లైన్ ఫోన్ పొందడం అంటే ఒక లగ్జరీ. అటువంటి స్థితి నుంచి దేశ ఆర్థిక స్థితిగతుల్ని మార్చేసి వాళ్ళ లైఫ్ని ఎంత కంఫర్ట్గా ఇవాళ అనుభవించగలిగే స్థితికి చేర్చిన మొట్టమొదట ఆర్థిక శాఖ మంత్రి, తర్వాత దశాబ్ద కాలం పాటు ఈ దేశాన్ని పరిపాలించి వ్యక్తిత్వపరంగా ఒక్కరు కూడా రాజకీయంగా ఆయన ప్రాతినిధ్యం వహించిన పార్టీతో విభేదించే వాళ్ళు కూడా వ్యక్తిత్వపరంగా మన్మోహన్ సింగ్ గారి పట్ల ఎటువంటి ఆక్షేపణ వ్యక్తం చేయని ఒక మహోన్నత వ్యక్తిత్వం కలిగిన మన్మోహన్ సింగ్ గారు వారు కాలం చేశారు అని అంటే మనకేమీ వ్యక్తిగత పరిచయం లేదు, కానీ వారి సేవలు ఇవాళ ప్రతి కుటుంబం పొందుతూ ఉంది. మనందరం వ్యక్తులుగా వారు అందించిన సేవలు అంటే వారు సృష్టించిన సంపద ఇవాళ మనందరం కూడా అనుభవిస్తూ ఉన్న పరిస్థితుల్లో, మన పిల్లలు ఆ కెరీర్లు అందిపుచ్చుకుంటూ ఉన్న పరిస్థితిలో ఖచ్చితంగా 140 కోట్ల మంది ప్రజలు వారికి రుణపడి ఉన్నారనేది వాస్తవం. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అధ్యాపకుడి స్థాయి నుంచి దేశ ప్రధానమంత్రి స్థాయి వరకు అన్ని స్థాయిల్లో పనిచేసి ప్లానింగ్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా, ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా, రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా, ఆర్థిక శాఖ మంత్రిగా, ప్రధానమంత్రిగా నిర్వివాదాంశమైన సర్వీసెస్ వారు అందించారు. వారి తీసుకున్న కొన్ని నిర్ణయాల్లో చాలా నిర్ణయాలు చాలా అద్భుతమైన నిర్ణయాలు ఉన్నాయి. కొన్ని నిర్ణయాలు ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న బర్నింగ్ టాపిక్ అమరావతి రాష్ట్ర విభజన వారి హయాంలోనే జరిగింది. అశాస్త్రీయంగా వారి ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయం కాకుంటే ఆ రోజు రాజకీయంగా పూర్తి నిర్ణయాత్మక శక్తిగా వారు లేరనేది కూడా మనకందరికీ తెలిసిన వాస్తవమే. రాజకీయపరమైన నిర్ణయం తీసుకొని రాష్ట్రాన్ని విభజించిన పర్యవసానం, ఎన్నికల ముందు రాజధాని ఎక్కడో కూడా తెలియని పరిస్థితిలో రాష్ట్రాన్ని విభజించిన పర్యవసానం దశాబ్ద కాలం తర్వాత కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఒక మూల్యం చెల్లిస్తూ ఉంది. అలాగే ఆ రాజధాని అంటే కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం ప్రతిపాదించిన రాజధానికి
భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతాంగం ఇప్పటికీ సమస్యల సుడిగుండంలోనే కొట్టుమిట్టాడుతూ ఉన్నారనేది వాస్తవం. ఇవాళ దశాబ్ద కాలం క్రితం శంకుస్థాపన మొన్న అక్టోబర్కి రాజధాని శంకుస్థాపన జరిగి 9 సంవత్సరాలు పూర్తయింది. ఈ 9 సంవత్సరాల్లో రాజధాని కనుక ఒక రూపానికి సంతరించుకొని ఉన్నట్టయితే ఇవాళ రైతులకి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు పొందడానికి ఆస్కారం ఉండేది. ఎందుకంటే రైతులకి పూలింగ్లో వాళ్ళతో ఇచ్చిన ప్యాకేజీలోనే రెసిడెన్షియల్ సైట్స్తో పాటు కమర్షియల్ సైట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే వాళ్ళ వ్యవసాయ యోగ్యమైన భూములు ప్రభుత్వానికి సరెండర్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళ ఉపాధి కోల్పోతున్నారు కాబట్టి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు ఎంచుకోవడానికి కమర్షియల్ సైట్స్ వాళ్ళు కేటాయించడం జరిగింది. అదే రాజధాని నిర్మాణం వేగవంతం అయ్యుండి అక్కడ రెసిడెన్షియల్ టౌన్షిప్స్ ఎస్టాబ్లిష్ అయ్యి కమర్షియల్ యాక్టివిటీ కనుక బిగిన్ అయి ఉన్నట్టయితే రైతులు వాళ్ళ బ్యాంకుల మీద ఇంకొకళ్ళ మీద ఆధారపడే పరిస్థితులు ఉండే కాదు. వాళ్లే స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవడానికి ఆస్కారం ఉండేది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ సంక్షోభ పరిస్థితిలోకి వాళ్ళ జీవితాలు నెట్టింది అనేది 2023 మేలో చెల్లించాల్సిన కౌలు, 2024 మేలో చెల్లించాల్సిన కౌలు, వాళ్ళకు వార్షిక కౌలు, వాళ్ళతో చేసుకున్న ఒప్పందంలో వాస్తవంగా వాళ్ళతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు వీళ్ళు ప్రభుత్వం మీద సూజేయాలి. అక్కడికి న్యాయ పోరాటం చేశారు, మాకు వార్షిక కౌలు చెల్లించట్లేదని చెప్పని ప్రతి సంవత్సరం న్యాయస్థానాలను అప్రోచ్ అయ్యి పదే అర్థించిన మీదటే వాళ్ళకి వార్షిక కౌలు చెల్లిస్తూ వచ్చారు. ఈ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత సెప్టెంబర్ నెలలో నాకు గుర్తున్న వరకు 1 సంవత్సరానికి సంబంధించిన కౌలు చెల్లింపబడింది. కానీ నా ఇంకా ఇప్పటికీ 2వ సంవత్సరానికి సంబంధించిన కౌలు పెండింగ్ ఉందని అనుకుంటున్నా. సుధాకర్ గారు క్లారిఫై చేయాలి దాన్ని. పెండింగ్ ఉందండి, జనవరిలో పే చేస్తా ఉన్నారు. అవును, కాబట్టి అంటే మళ్ళీ ఇంకో కౌలు కూడా చెల్లించాల్సి ఉంది. మళ్ళీ రాబోయే మేకి ఇంకో కౌలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికీ దశాబ్ద కాలం పూర్తయిపోయింది. యాక్చువల్గా వీళ్ళకి దశాబ్ద కాలం పాటు కౌలు చెల్లించడం అనేది ఒప్పందం ఆ రోజు. ఇవాళ ఆ దశాబ్ద కాలం పుణ్యకాలం పూర్తయిపోయింది. ఇప్పుడు రాజధాని మళ్ళీ తిరిగి అసలు రూపానికి సంతరించుకోవడానికి మార్గం సుగమవుతా ఉంది. ఈ సందర్భంలో గతంలో అరుణ్ జైట్లీ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అరుణ్ జైట్లీ గారితో మాట్లాడి క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జామ్షన్ ఈ రైతులకు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సాంకేతికంగా ఉన్న చిన్న సమస్యలను కూడా, అంటే ఇప్పుడు సుధాకర్ గారు ప్రస్తావిస్తున్న బ్యాంక్స్ ఈ రిటర్నబుల్ ప్లాట్లని పూర్తి స్థాయి ఆస్తిగా పరిగణించడం లేదు అనే అంశాన్ని పరిగణించడం లేదు అన్న అంశాన్ని ప్రభుత్వ పరంగా రిజాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికి జరిగిన నష్టమే ఎక్కువ. వాళ్ళకి దశాబ్ద కాలం పూర్తయిపోయింది. ఇప్పటికీ వాళ్ళ ఆస్తులకి ఒక సమగ్రమైన విలువ వచ్చి ఉండాల్సిన దగ్గర, ఒక లివబుల్ కండిషన్స్లో ఆ ప్రాంతంలో ఇప్పటికే టౌన్షిప్స్ ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన దగ్గర ఇప్పుడు మళ్ళీ తిరిగి జంగిల్ క్లియరెన్స్ జరిగి ఆ కొండ చెలవలన్నింటినీ తరిమేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా అక్కడ పనులు మొదలు పెడుతున్న నేపథ్యంలో విష ప్రచారం చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. ఎవరు ఏ విష ప్రచారం చేసినా రాష్ట్ర ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది కాబట్టి 2019 నాడు చేసిన తప్పు నుంచి అదే రాష్ట్ర ప్రజలు చక్కదిద్దుకొని వాళ్ళ శ్రీకాకుళం నుంచి రాయలసీమ వరకు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులను ప్రతిపాదించిన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ 3 రాజధానుల ప్రతిపాదన స్వాగతించిన వాళ్ళు, భజన చేసిన వాళ్ళు కూడా ఇవాళ తర్వాత రోజుల్లో వాళ్లే రిలీజ్ అయ్యి ఇవాళ ఎంత స్పష్టమైన తీర్పు ప్రజల నుంచి వచ్చిందనేది మనం చూసాం. కాబట్టి ఖచ్చితంగా 100కి 100 అమరావతి రాజధాని రైతులకు సంబంధించిన ప్రతి పెండింగ్ సమస్యని పరిష్కరింపబడాలి. రాష్ట్రానికి ఒక సమగ్రమైన రాజధాని నిర్మాణం జరగటానికి ఇవాళ 29,000 మంది రైతులు 34,000 ఎకరాల భూములు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి రూపాయి కాంపన్సేషన్ ఎక్స్పెక్ట్ చేయకుండా కేవలం వార్షిక కౌలుకి సిద్ధపడి వాళ్ళు ముందుకొచ్చి సరెండర్ చేసినప్పుడు ఇవాళ వాళ్ళ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితులు ప్రభుత్వాల ద్వారా సృష్టింపబడటం అనేది, ప్రభుత్వాలు ఇవాళ వాళ్ళ జీవితాలు మెరుగుపరుస్తాము అని చెప్పని భూములు తీసుకుని అదే జరుగుతుంది. ఇవాళ మీకు మెరుగైన లైఫ్ స్టాండర్డ్ వస్తుంది, మీకు మీ ఆస్తులకు విలువ పెరుగుతుంది అని చెప్పని ఒప్పించి భూములు తీసుకొని గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి అనేది అప్రస్తుతం. ప్రభుత్వమే ఒక ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని తర్వాత కంటిన్యూస్ గా ప్రాసెస్ గా వచ్చిన ఇంకొక ప్రభుత్వం నిర్వీర్యం చేసిన పర్యవసానం ఇవాళ ఈ రైతాంగ కుటుంబాలు సంక్షోభంలో పడటం అనేది 100కి 100 ఆక్షేపణ. అది రాష్ట్రానికి అప్రతిష్ట. కాబట్టి అన్ని విషయాల్ని రిజాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్న ఇప్పుడు ప్రభుత్వం ఈ విషయాన్ని కూడా రిజాల్వ్ చేసి వాళ్ళకి బ్యాంకుల నుంచి ఫైనాన్షియల్గా వాళ్ళ ప్రాపర్టీ మీద ఇచ్చే లోన్ అదేం వాళ్ళకేం ఉదారంగా ఇవ్వట్లా లేదు, రుణమాఫీ లాంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ వార్షిక కౌలు మీద మాత్రమే సస్టైన్ అయ్యే పరిస్థితులు లేని ఖర్చుల మీదకి వచ్చి పడినప్పుడు ఖచ్చితంగా రుణ పరపతి కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలదే. ఇవాళ అర్బన్ ప్రాపర్టీ అది, నగరంలో ఉన్న ఒక అర్బన్ ప్రాపర్టీ అది. మామూలుగా అయితే ఓపెన్ మార్కెట్లో కోట్ల విలువ చేసే ఆస్తిని బ్యాంక్ వాళ్ళు మేము మార్ట్గేజ్ చేసుకోము అని అంటే 100కి 100 ఆక్షేపణీయం.
ఆ సంక్లిష్టతని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది. ఒక బ్రేక్ తీసుకుందాం. మరి టీడీపీ ఏం చెప్తుంది? ఎందుకంటే భూముల ధరల పెంపును కూడా వాళ్ళు వాయిదా వేశారు ఇప్పటికే, కొంత అది కూడా ఒక చర్చ ఉంది ఏమిటి అనేది. మరి ఇది అది కనపత్ శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో అమ్మయ్య ప్రారంభం అయిపోతున్నాయి, డబ్బులు వచ్చేసినాయి అనే అందరికంటే ఎక్కువ ఆనందపడాల్సింది ఏపీ ప్రజలతో పాటు అక్కడున్న భూములు ఇచ్చిన రైతులు. కానీ వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ప్రారంభాలు అవుతున్నా కూడా సంతోషం లేదు, మేము కూలి పనులకు వెళ్ళే పరిస్థితి వచ్చిందని మాట్లాడుతున్నారు. ఏంటి అసలు ఈ సమస్యను ఎలా చూస్తారు? మీ సైడ్ నుంచి ఎట్లా వెళ్దాం అనుకుంటున్నారు చెప్పండి. శత జయంతి, మనం వాజ్పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా జరుపుకున్న సందర్భంలో మరో ప్రపంచ మేధావి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మృతి చెందడం అత్యంత బాధాకరం. ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇవాళ మీకు ప్యానెల్లోని సభ్యులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా. నేను ఒకటే తెలియజేయదలుచుకున్నాను, మంచి చర్చను చేపట్టారు మీరు ఇవాళ. ఈ చర్చ రైతులు, రాజధాని రైతులు కూడా మొన్నటి నుంచి కూడా గత 10 రోజుల నుంచి సుధాకర్ గారు చెప్పినట్టు ఎదురు చూస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మొదటి ప్రయారిటీ ఎప్పుడైనా కూడా ఆయన అమరావతి రైతులు, రాజధాని అనేది. ఎందుకంటే ఆ రోజు అధికారులు కంటే ఆయన్ని నమ్మి రైతులు ఎక్కువ 35,000 ఎకరాల భూమి ధారాదత్తం చేశారు ఈ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర రాజధాని కోసం. వాళ్ళు వాళ్ళ అభివృద్ధే ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇవాళ ఈ రిటర్నబుల్ ప్లాట్స్ మీద చంద్రబాబు నాయుడు గారు నిన్న రైతు సంఘాలు, జేఏసీ నాయకులు కలిసినప్పుడు చాలా క్లియర్ గా చెప్పాడు, అమరావతి రైతులు అభివృద్ధి గాని నేను కట్టుబడి ఉన్నాను, వాళ్ళ కష్టాలని నేను ఎప్పుడూ కూడా నేను మర్చిపోను, వాళ్ళ పడుతున్న కష్టాలు గుర్తించి వాళ్ళ ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి అన్నారు. అది అనుకున్న ప్రకారం నిన్న కూడా ఆ సిఆర్డిఏ కమిషనర్ ఉన్నారు, అమరావతి డెవలప్మెంట్ లక్ష్మీ పాదసారథి గారితో కూడా పిలిచి మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా మళ్ళా రుణాలు బ్యాంకర్స్ తో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి, రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి మళ్ళా కూడా రుణాలు ఇచ్చే విధంగా మేము చర్యలు చేపడతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ తప్పులు ఒక్కొక్కటి మనం రాజకీయాల సైడ్ నుంచి మాట్లాడుకోవటం ఈజీగా ఉంటుంది, కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన వినాశనానికి, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గాలను మనం సరిదిద్దాలంటే మనం రోజులు పడతా ఉంటాయి. అనేక చట్టాలను దుర్మార్గంగా మార్పులు చేశాడు. ఆ చట్టాల నుంచి మనం కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారం వెళ్ళాలంటే టైం పడతాం. ఇలాంటివే ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టు జనవరి నుంచి కూడా ఇదైనట్టు కౌలు రైతులు కౌలు వేసుకోవడానికి కూడా న్యాయస్థానం మెట్లెక్కి ప్రతిసారి వాళ్ళు కౌలు పొందాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ మీరన్నట్టు ఉన్న రైతులందరూ కూడా ఎవరైతే రాజధాని అభివృద్ధికి ఆ రోజు పొలాలు, స్థలాలు ఇచ్చారో వాళ్ళంతా కూడా ఇవాళ వాళ్ళ పిల్లలకి ఫీజులు కట్టలేక అనేక మంది చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. అలానే సామాన్యుడు ఎకరం 2 ఎకరాలు సన్నకారు రైతులైతే నానా అగచాట్లు పడతా ఉన్నారు. ఇవాళ బ్యాంకు రుణాలు రాక పిల్లల చదువులు మధ్యలో ఆగి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. అవన్నీ చంద్రబాబు నాయుడు గారు గమనించి ఇవి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తొందరగా ఫస్ట్ ప్రయారిటీ ప్రకారంగా పెట్టి చేస్తామన్నారు. ఇవాళ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమరావతికి, రాజధానికి రైతులు ఇచ్చినటువంటి ప్లాట్లు ఇచ్చినటువంటి రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ, సన్నకారు చిన్నకారు రైతులకి ఎటువంటి నష్టం జరగదని తెలుగుదేశం పార్టీ తరఫున నేను తెలియజేస్తా ఉన్నాను, హామీ ఇస్తా ఉన్నా కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి కూడా రాజధాని అమరావతి అనే దాని మీద కట్టుబడి ఉన్నాడు ఆయన. ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి విశాఖ రాజధానిగా చేస్తానన్నా కూడా రాష్ట్ర ప్రజలతో పాటు విశాఖ ప్రజలు కూడా తిరస్కరించారు ఆయన్ని. కాబట్టి అది జీవితాంతం గుర్తుండిపోయే అంశం. 1340 రోజులు. సో మీరు సమీక్ష చేసేంత ఒక ప్రెస్టేజ్ గా తీసుకుని వెళ్తున్నారు. ఈ అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా బ్యాంకులనే కాకుండా ఈ అప్పులు ఇచ్చే వాళ్ళని, మనీ లెండర్స్ ని కూడా మీరు ఎందుకు కంట్రోల్ చేయట్లేదు? అంతంత వడ్డీ, అధిక వడ్డీలు ఇస్తుంది అంటే ఒక పాజిటివ్ వాతావరణం పడింది, గుంజుదామని రెడీ అవుతున్నప్పుడు వాళ్ళని ఆపాలి కదా మీరు. ఖచ్చితంగా అమ్మా, నిన్ననే పోలీసుల ద్వారా డీజీపీకి ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఆ డీజీపీ డైరెక్షన్ ద్వారా రైతులు ఎవరెవరైతే ఇంట్రెస్ట్లు ఎక్కువ ఇంట్రెస్ట్ ఇవ్వాలని చెప్పేసి ఇచ్చేస్తున్నారో, ఎవరైతే ఎక్కువ ఇంట్రెస్ట్ అడుగుతున్నారో వాళ్ళందరూ కూడా లిస్టు తయారు చేయమని చెప్పి డీజీపీకి చెప్పడం జరిగింది. వాళ్ళు ఎందుకంటే ఇవన్నీ కూడా మా గత ప్రభుత్వం, ఇప్పుడు మనం వాళ్ళని పిలిపిస్తే మేము ఇవ్వలేదని అంటారు. కానీ అది మనం ఇదంటే నిస్సహాయ స్థితి రైతులది. ఇవాళ గత ప్రభుత్వం చేసిన పాపాలకు జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తా ఉన్నాడు. ఆ జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలకు పాపం వీళ్ళు కూడా ఇదవుతా ఉన్నారు. అందుకని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీగా చెప్పాడు డీజీపీ కానీ పోలీస్ సిబ్బందికి కూడా, మీరు వాళ్ళని కూడా పిలిచి మానవత్వంతో వ్యవహరించండి. ఏదో కేసులు పెడతాం, అది పెడతాం అంటే ఆ రుణాలు కూడా వాళ్ళు
ఎవరు సరళతరమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి రుణాలు ఇవ్వమని చెప్పి ఈ ప్రభుత్వం వాళ్ళందరినీ కోరటం కూడా జరిగింది. దానికి సంబంధించి కూడా డీజీపీ త్వరలో వీళ్ళందరినీ కూడా పిలిచి ఎవరెవరైతే రుణాలు ఇస్తారో రాజధాని ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచి ఒక మీట్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాల నుంచి మనం కోరుకోవాలంటే ఈ 5 సంవత్సరాలు పడతాయని చెప్పి నేనైతే అనుకోవటం లేదు. అటు రాజధాని ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేశాడు. ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇవంతా కూడా సెటరైట్ చేయాలంటే ప్రయారిటీస్ అర్థం కావట్లా. కానీ ఒకసారి ఇలాంటి మాట వెళితే మళ్ళీ బ్రాండ్ ఇమేజ్ అనేది ఒక ఇబ్బందికరమైన అంశం కదా. ఖచ్చితంగా అమ్మా, ఇప్పుడు పోలవరం కని నిధులు సమీకరిస్తాడా, రాజధాని కని సమీస్తాడా, వెనకబడ్డ రాయలసీమ అభివృద్ధికి నిధులు సాధిస్తాడా, అన్ని కూడా సైమల్టేనియస్ గా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందటం కోసం నిధులు నిన్న ప్రధాని గారిని కలవటం జరిగింది. ప్రధాని గారిని కలిసిన వేళ విశేషం కానీ ఏదన్నా కానీ అన్ని ప్రపంచ బ్యాంక్ నుంచి కానీ యాక్షన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కానీ అన్ని రుణాలు ఎన్ని పిటిషన్స్ పెట్టుకున్నా కూడా వీళ్ళు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా రుణం మంజూరైంది. దశల వారీగా రుణం మంజూరు ప్రపంచ బ్యాంక్ పరిశీలనలోనే ఇది జరుగుతుందని చెప్పేసి కూడా వెరీ క్లియర్ గా చెప్పారు. రైతులంతా ఆనందంగా ఉన్నారు. మీరు చెప్పినటువంటి రుణాలు, రిటర్నబుల్ ప్రాపర్టీస్ వీటి మీద మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు చేపడతారు. దాంట్లో అనుమానం ఏమీ లేదు. రైతులకి అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఇది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ప్రయారిటీ అమ్మా. నన్ను చూసి ఈ రాష్ట్ర రాజధాని కోసం రైతులు తన సొంత పిల్లల కంటే కూడా సొంత బంధుత్వాల కంటే కూడా త్యజించి ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు సిఆర్డిఏ ఆఫీసర్ ముందు 1000 ఎకరాలు వాళ్ళకున్నటువంటి 10 ఎకరాలు 20 ఎకరాలు 3 ఎకరాలు రైతులు ప్రభుత్వంకి దారాదత్తం చేసేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు వాళ్ళ చేతులు వణికిని. ఎందుకంటే వాళ్ళు ఏమీ ఆశించకుండా ఈ రాష్ట్ర రాజధాని కోసం మనకేదో ఎప్పుడో డెవలప్మెంట్ చేసి మనకు వచ్చే 25% లేకపోతే ఈ ప్లాట్స్ కోసం వాళ్ళు ఎదురు చూడకుండా ప్రభుత్వం ఇస్తదన్న నమ్మకంతో చాలా బాధతో కన్నీళ్లు పెడతా సంతకాలు పెట్టించారు. కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతోనే. ఇవాళ ఎక్కడా కూడా ప్రపంచంలో ఏ నాయకుడు అడిగినా కూడా చాలా సార్లు అడిగాను టీడీపీ ప్యానలిస్టులందరినీ కూడా. అంటే మీరు వచ్చిన వెంటనే కూడా ఈ అప్పులు ఇవన్నీ కాకుండా గతానికి సంబంధించి వస్తున్నటువంటి ఇవి శాపాలుగా టర్న్ అవుతున్న అనేక విషయాలు కోర్టులో కేసెస్ కి సంబంధించి ఎంతవరకు ఉన్నాయి, లేకపోతే ఇప్పుడు ఈ బ్యాంకర్స్ తో ఇష్యూ అన్ని ఒకదాని తర్వాత ఒకటి గుర్తించారా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రైతులు అడక్క ముందే ఇవన్నీ గుర్తించారమ్మా. వీటి మీద చర్యలు చేపట్టడం కోసం మున్సిపల్ మంత్రి నారాయణ గారిని గాని వీళ్ళందరినీ కూడా పార్థసారథి గారిని కాటంనేని భాస్కర్ వీళ్ళందరూ ప్రతిరోజు అమరావతి అభివృద్ధి మీద 2 గంటల ఉదయాన్నే చంద్రబాబు నాయుడు గారు చర్చలు జరుపుతారు. అంటే ఇవన్నీ పత్రికలకు రాపోవటం కానీ రైతులకు తెలియపోవటం కానీ జరగదు. అయితే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు రిప్రజెంటేషన్ రైతులు ఇచ్చిన తర్వాత రైతులు ఎంత ఒత్తిడిలో ఉన్నా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రైతులు ఏ చిన్న సన్నకారు రైతు వచ్చి ఒక అపాయింట్మెంట్ పెట్టినా వెంటనే ఇస్తా ఉన్నాడు. ఎమ్మెల్యేలు ఎంపీలను ఆపైనా సరే వాళ్ళని ఆపి వాళ్ళ దగ్గర వాళ్ళు వచ్చిన రిప్రజెంటేషన్ కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ కూడా ప్రతిరోజు చర్చిస్తున్నారమ్మా. ఇప్పుడు మీరు చెప్పిన రిటర్నబుల్ ప్లాట్స్ గురించి కానివ్వండి, రేపు జనవరి నుంచి అమలు చేయబోయే ఇదంతా కూడా ఆయన ముందున్న ప్రయారిటీ ఏంటంటే ఎవరైతే రైతులు ఇచ్చారో స్థలాలు పొలాలు ఇచ్చారో ఆ పొలాలకి రుణాలు మంజూరు చేసే విధంగా బ్యాంకర్స్ ను ఒప్పించటమే. ఇప్పుడు ఈ జనవరిలో మొదటి వారంలో మీటింగ్ ఉంది. దాంట్లో రైతుల కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. రైతులు కూడా ఎటువంటి పువ్వాడి సుధాకర్ గారు కేవలం బ్యాంకులు రుణాలు ఒక్కటే ఇవ్వటం లేదా ప్రధానంగా మీరు అక్కడ ఇంకా ఫేస్ చేస్తున్న అంశాలు ఏంటి? ఏదైతే ఉందో ఉపాధి, ఇక్కడ రైతు కూలీలు అనేక వేల మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఉపాధి కావాలి. అదేవిధంగా భూములు ఇచ్చినటువంటి రైతులకు కూడా ఉపాధి కావాలి. ఇక్కడ ఉపాధి కార్యక్రమాలలో ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ పంపించారు. కానీ ఇక్కడ ఉపాధి కలిగించడానికి ముఖ్యంగా మేము మొన్న కొండపల్లి శ్రీనివాస్ గారితో కూడా చర్చించడం జరిగింది. ఏదైతే ఎంఎస్ఎంఈ యూనిట్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇక్కడ కేవలం ప్రజలందరినీ ఖాళీగా ఉంచడం కంటే కూడా ఎంఎస్ఎంఐ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ లో కానివ్వండి, వీటిల్లో కానివ్వండి, వీటిని పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో చేపడితే ఇటు భూములు ఇచ్చినటువంటి రైతులు ఎంటర్ప్రెన్యూర్లుగా మారడానికి అవకాశం ఉంది. అదేవిధంగా గతంలో ఏ విధంగా అయితే రైతులకి రైతు కూలీలకి మధ్య సత్సంబంధాలు ఉన్నాయో ఆ అంతరాలు ఏర్పడకుండా ఉండాలి అంటే మళ్ళీ ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానివ్వండి, ఈ ప్రాంతంలో ఏదైనా చేయగలిగినటువంటి వాటన్నిటికీ ట్రైనింగ్ ఇచ్చి ఆ సంస్థలు ఇక్కడ నెలకొల్పితే ఎంటర్ప్రెన్యూర్స్ ఒక యూనిటీగా ఏర్పడి వాళ్ళు సంస్థలు ఏర్పాటు చేస్తారు. దాని ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు కూలీలందరికీ కూడా ఉపాధి దొరుకుతుంది. దానికి ప్రభుత్వం ఒక అనుసంధానకర్తగా వ్యవహరించి
ఎంఎస్ఎంఈ యూనిట్స్ ని ఏర్పాటు చేయడానికి దోహదం చేయమని మేము అడిగినప్పుడు వారు కూడా సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి గారితో చర్చించి ఆ విధంగా ఎంప్లాయ్మెంట్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి అదేవిధంగా నిర్మాణ రంగంలో ఏదైతే ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ కానీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ వీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ లెండింగ్ రూల్స్ లో కూడా అక్కడ తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలను కూడా తీసుకోవడం మేము చెప్పడం జరిగింది. దాని మీద ఒక సామాజిక మదింపు ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి మా అందరి దగ్గర అభిప్రాయాలను కూడా తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి నిర్మాణం చేసేటప్పుడు అనేటువంటివి తీసుకున్నారు. కాబట్టి మొట్టమొదటగా సుధాకర్ గారు ఈ సమస్యలన్నీ చెప్తున్నారు కదా, అన్ని ప్రభుత్వము చంద్రబాబు గారు ఆయన బ్రాండ్ ఇమేజ్ ఆయన చొరవతోనే చెయ్యాలా, లేకపోతే మీ సైడ్ నుంచి ఏమి ఉండదా? అన్ని వాళ్ళే కల్పించుకోవాలంటారా? అంటే తప్పించుకోవడం ఇక్కడ ఏంటంటే మనకి మేము అడిగింది కూడా వాళ్ళ సహకారాన్ని ఏదైతే ఆ కనెక్టివిటీ ఎంఎస్ఎంఈ మేము కూడా కొన్ని సమస్యల మీద మా యొక్క బాధ్యతగా కూడా అక్కడ ఐటీ కార్యాచరణ సమితి బాధ్యతగా కూడా కొన్ని కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నాం. అందరికి ఈ ఎంటర్ప్రెన్యూర్ ప్రోగ్రామ్స్ ని ఏర్పాటు చేయించి ఏ విధంగా ఎంటర్ప్రెన్యూర్ కావాలి, ఆ విధంగా ఏ విధమైనటువంటి ఇక్కడ ఉపాధి మనంతటికి మనం కూడా కల్పించేటువంటి ఉపాధి కార్యక్రమాలు కూడా చేసే విధంగా, అదే విధంగా నిర్మాణ కార్యక్రమాల్లో కూడా మాకు తోచినటువంటి మేము ఏదైతే ఈ ప్రాంత వాసులుగా చేయగలిగిందో అంటే ఒక 10 మంది రైతులు అలా ఏర్పడి ఏమన్నా డెవలప్మెంట్ కి ఇవ్వడాలు అలాంటి ఏమైనా చేస్తారా? తప్పకుండా అండి. మేము అడిగేది ఏంటంటే మీతో పాటుగా ప్యారలల్ గా మా యొక్క లేఅవుట్ లో కూడా ఈ కచ్చా రోడ్డు నిర్మాణం కానివ్వండి, లేకపోతే తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ కానివ్వండి, లేకపోతే ఈ కచ్చా రోడ్లు ఏర్పాటు చేసి వాటర్ కనెక్షన్ కనుక ఇస్తే ప్రభుత్వం తన యొక్క గవర్నమెంట్ కాంప్లెక్స్ ని నిర్మాణం చేసుకునే సమయంలోనే మేము కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకుంటాం. మా యొక్క ప్లాట్లలో కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగితే సమాంతరంగా రాజధాని అభివృద్ధి చెందుతుంది. మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ప్రజలు ఎవరైనా ఇక్కడికి ఎందుకు మైగ్రేషన్ రావాలి, నేను అమరావతికి ఎందుకు రావాలి అంటే వాళ్ళకు ఉపాధి కల్పించబడాలి. కొత్తగా ఉపాధి కల్పన అనేది అమరావతిలో జరిగితే ప్రజలందరూ ఇక్కడికి వస్తారు. ఆ మైగ్రేషన్ అయితేనే కానీ ఈ రాజధాని ప్రాంతంలో ఇంకా అభివృద్ధి చెందడానికి, ప్రజలతో అభివృద్ధి చెందడానికి ఉంటుంది. దానికి కావలసినటువంటి మొట్టమొదటిగా ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్ స్కూల్స్ ని ఇప్పటికి మా లేఅవుట్ లో కూడా ఎల్పిఎస్ లేఅవుట్ లో కూడా స్కూల్ జోన్లు కేటాయించబడింది. వాటిని పెద్ద పెద్ద స్కూల్స్ కి, ఇంటర్నేషనల్ స్కూల్స్ కి దాని సకాలంలో కనుక ప్రభుత్వం అందించి వాళ్ళు నిర్మాణం కనుక జరిగితే ఆ స్కూల్స్ వలన కూడా ప్రజల కుటుంబాలు ఇక్కడికి అమరావతి మైగ్రేషన్ అవడానికి ఆస్కారం ఉంటుంది. మీరు చెప్తున్న పాయింట్స్, సో జనాలు అనేది సంపూర్ణంగా అక్కడికి వస్తేనే ఇవన్నీ కూడా, మరి ఇవన్నీ కూడా ఏం చేస్తారు? రాజేష్ సప్సేన్ గారు, ఇప్పుడు రైతులు చెప్తున్న దానికి ప్రభుత్వం మేము చేస్తున్నామని అంటున్నారు, వాళ్ళు చెప్తున్నారు, ఎక్కడైనా సమన్వయ లోపం ఉందంటారా? అంటే ఒకటి, ప్రభుత్వం చాలా వేగంగానే స్పందిస్తుంది, చాలా విషయాలు రిజాల్వ్ అవుతున్నది వాస్తవమే. ఎందుకంటే ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సృష్టించిన విధ్వంసం తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే, అతను 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలే వార్షిక కౌలు చెల్లించినా కూడా ఆ వార్షిక కౌలు వీళ్ళకేదో ఇళ్లలో భోజనానికి ఉపయోగపడలా. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కోర్టుల్లో కొట్లాడటానికి, ఉద్యమం కొనసాగించడానికి ఆ డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయి. ఎకరానికి ఇంత అని చెప్పని చందాలు వేసుకొని ఇవాళ సుప్రీంకోర్టు వరకు కేసులు ఫైట్ చేయడం అంటే ఒక సామాన్య రైతులకి అదేం చిన్న ఇష్యూ కాదు. ఇవాళ సుప్రీంకోర్టులో లాయర్లేమి మామూలు మన ఇక్కడ మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టులో వాదించిన స్థాయి ఫీజులకు వాదించరు వాళ్ళు. కాబట్టి ఎంత సుదీర్ఘ పోరాటం చేశారు, ఎన్ని కష్ట నష్టాలకు వచ్చారనేది కళ్ళ ముందు ఉన్న వాస్తవం. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రతి రైతాంగ కుటుంబం ఎంత చెట్టుకు అంత గాలి, ఎంత స్థాయి కుటుంబానికి అంత స్థాయి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. జగన్మోహన్ రెడ్డి వల్ల ఇంకొక మోసం కూడా జరిగింది ఏంటి అంటే, ఎన్నికలకు ముందు అతను 2019 ఎన్నికలకు ముందు అక్కడ ఉన్న అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్లందరికీ మీకు కూడా పట్టాదా భూములు రైతులతో సమానమైన ప్యాకేజ్ ఇస్తానని చెప్పి 5 ఏళ్లు వాళ్ళకి అసలు వార్షిక కౌలు ప్రస్తావన లేకుండా చేశాడు. ఏది పట్టా భూములతో ప్యాకేజ్ ఇవ్వకపోగా వాళ్ళ అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్లతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసి వాళ్ళకి వార్షిక కౌలు కూడా చెల్లికుండా ఎగ్గొట్టాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రైతాంగానికి సంబంధించి ప్రతి ఇష్యూని శ్రీనివాసరావు గారు ఆల్రెడీ పోలీసుల వైపు నుంచి, తర్వాత ప్రభుత్వ వైపు నుంచి తీసుకుంటున్న చర్యల గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు. ఆ విధమైన చర్యలు చాలా వేగంగా జరగాలి. సుధాకర్ గారు, ఇప్పుడు మీకు మొట్టమొదట వార్షిక కౌలు ఒప్పందం జరిగినప్పుడు, ల్యాండ్ పూలింగ్ ఒప్పందం, ప్రతి సంవత్సరం 10% ఎస్కలేషన్ కదా ఒప్పందం, అదే అమలు జరుగుతూ ఉందా?
అంటే ఇప్పుడు దాకా అదే అమలు జరిగిందండి. అంటే ఇప్పుడు 10 సంవత్సరాలకి ఆల్మోస్ట్ డబుల్ అవ్వాలి కదా, డబుల్ వార్షికాలు ముడుతుందా మీకు? వచ్చిందండి. ఓకే, గుడ్. ఇచ్చారు మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అంటే మొన్న వచ్చినప్పుడు వాళ్ళు మీటింగ్ లో వాటిల్లో సమీక్షించారు. ఓకే కనీసం ఎందుకంటే 10 సంవత్సరాల నాటికి ఇప్పటికి కాస్ట్ ఆఫ్ లివింగ్ విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆ వార్షిక కౌలు కనుక పెంచకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఆ వార్షిక కౌలు పెంచి అంటే గ్రాడ్యువల్ గా పెరుగుతూ వచ్చింది కాబట్టి దాన్ని ప్రభుత్వాలు ఆనర్ చేస్తున్నందుకు ప్రభుత్వ పరంగా డెఫినెట్ గా దాన్ని అభినందించి తీరాలి. ఏదేమైనా సరే ఈ ఇందాక సుధాకర్ గారు ప్రస్తావించినట్టుగా అక్కడ ఈ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ రేపు జనవరి నుంచి అన్ని పనులు మొదలు కాబోతా ఉన్నాయి. ప్లాట్లకు సంబంధించిన కనెక్టివిటీ రోడ్స్ కనీసం గ్రావెట్ రోడ్లైనా వేస్తే ఆ రోడ్డు ఫార్మేషన్ అంటూ జరిగితే ఏమవుతుందంటే ప్లాట్లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ వేగం పుంజుకోవడానికి ఆస్కారం అంటే వారు చెప్తుంది ఒక కీలకమైన పాయింట్. ఇప్పటి వరకు కూడా అంత ఇన్ఫ్రా యాంగిల్లో ఆలోచిస్తున్నారు, లేదా ఇన్ఫ్రా డెవలప్మెంట్ మీద కట్టడాల మీద వెళ్తున్నారు. కానీ ఉపాధి అనేది కూడా జరగకపోతే జనం మైగ్రేషన్స్ అనేది ఉండదు. ఇన్ఫ్రా యాంగిల్ తో పాటు ఉపాధి అవకాశం కూడా ఆలోచించకపోతే ఇబ్బంది అని మాట్లాడుతున్నారు. అదే ఇప్పుడు ఏంటంటే అక్కడ వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ 2019 ఎన్నికలకు ముందు ఒప్పందం చేసుకున్న 130 సంస్థల్లో దాదాపుగా 125 సంస్థలు తమ కార్యాలయాలు ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక నిర్ణయం తీసేసుకున్నారు. ఆ నిర్మాణ రంగం వేగవంతం పుంజుకోవాలి. అలాగే ఇప్పుడు ప్రభుత్వ భవనాలకు సంబంధించి నిర్మాణం వేగం పుంజుకోపోతున్న దగ్గర సైమల్టేనియస్గా ప్రైవేటు స్థలాల్లో ఇప్పుడు 34,000 ఎకరాలంటే 34,100 గజాల ప్లాట్లు వచ్చున్నాయి. అది చిన్నవి పెద్దవి కలుపుకున్నా. కొంతమంది అరెకరమే ఇచ్చుంటే 500 గజాలు వచ్చి ఉంటుంది, 40 సెంట్లు ఇచ్చుంటే 400 గజాలు ఇచ్చి ఉండొచ్చు. కానీ ఓవరాల్గా 34,100 గజాలు అక్కడ అవైలబుల్ ఉంది ప్రైవేటు ప్లాట్లు నిర్మాణ రంగం కోసం. అక్కడ కనీసం ఒక అంటే 1000 గజాల చొప్పున ఒక్కొక్క అపార్ట్మెంట్ కట్టడం మొదలుపెట్టినా కూడా విపరీతమైన కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి స్కోప్ ఉంది. మరి అంత నిర్మాణం చేస్తే అక్కడ నివసించే వాళ్ళు ఉండాలి కదా. నివసించే వాళ్ళు ఉండాలి అని అంటే అక్కడ డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్వీర్యం చేసిన సింగపూర్ కన్సార్టియంతో స్టార్టప్ ఏరియా ఒప్పందాన్ని మళ్ళీ తిరిగి దాన్ని అవసరమైతే సింగపూర్ కన్సార్టియం తోటి మాట్లాడి ఈ ప్రభుత్వం ఆ 1,600 ఎకరాల్లో ఆ స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ కనుక పూనుకొని ఉపాధి కల్పన మొదలైతే ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆటోమేటిక్ మొదలవుద్ది. ఎందుకంటే ఇప్పుడు రైతులు అన్స్కిల్డ్ రెండుగా చూడాలి. ఇన్ఫ్రా వేరు, ఉపాధి వేరు, జనాల మైగ్రేషన్ మీద డిపెండ్ అయ్యి వీళ్ళ ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి. ఎందుకంటే ఇవాళ వీళ్ళ పిల్లలంటే చదువుకొని ఉన్నారు, వీళ్ళు వ్యవసాయంతో ఉన్నాళ్ళు, వీళ్ళు ఇప్పుడు టెక్నికల్ జాబ్స్ చేయాలంటే వీళ్ళు చేయలేరు. కానీ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అక్కడ హాస్పిటాలిటీ కానీ, స్కూల్స్ కానీ, షాపింగ్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ ఇట్లాంటి వాటిల్లో కావాల్సినంత ఉపాధి పొందడానికి ఆస్కారం ఉంది. మనం ఆ మార్పు చేపులో హైదరాబాద్ నగరంలో చూస్తున్నాం. 1990 దశకం 96, 97 తర్వాత ఈ 28 సంవత్సరాల్లో హైదరాబాద్లో ఎటువంటి మార్పులు వచ్చినాయనే చూస్తున్నాం. ఖచ్చితంగా ఆ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ లో వీళ్ళందరూ భాగస్వాములు అవడానికి ఆస్కారం ఉంది. వీళ్ళకి ఆల్రెడీ అక్కడ స్థలాలు ఉన్నాయి. ఆ స్థలాల్లో కనీసం ఆ కమర్షియల్ ప్లాట్లు మంచి బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ కి రెంట్ కి ఇచ్చినా కూడా వీళ్ళు సర్వే అవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అది జరగాలి, సాధ్యపడాలి అని అంటే ఖచ్చితంగా అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ బిగిన్ అయితేనే సాధ్యపడుతుంది. వీళ్ళు అడ్రస్ చేసిన పాయింట్స్ చెప్పండి. శ్రీనివాస్ గారు. అవును మేడం గారు, నేను కూడా అదే చెప్పబోతా ఉన్నా. మొన్న కూడా కేంద్ర మంత్రివర్యులు గుంటూరు నుంచి ప్రాతినిధ్యం వహించిన పెమ్మసాని చంద్రశేఖర్ గారు అట్లానే రామ్మోహన్ నాయుడు గారు కూడా కలిసి కూర్చొని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇక్కడికి ఏవైతే వచ్చే అవకాశం ఉన్నదో ఆ దిశగా ఆ కేంద్ర మంత్రులందరినీ కూడా కలిసి అవి ఇక్కడికి తెప్పిస్తే ఆ అభివృద్ధి బాగా జరిగేది. దాంతో పాటుగా కూడా ఇండస్ట్రీస్ కూడా ఒక పాలసీగా పెట్టుకొని ఏ ఇండస్ట్రీలకు అనుకూలమైంది రాజధాని, ఇదని చెప్పేసి ఆ రంగాలన్నిటితో కూడా చర్చలు జరపడానికి జనవరి మొదటి వారంలో మా రామ్మోహన్ నాయుడు గారు, పెమ్మసాని గారు కూర్చొని డిస్కస్ చేసుకొని మనం రాజధానిలో ఏమేమి కేంద్రం నుంచి తెప్పించి ఏమేమి రాగలుగుతాము, ఏమేమి ఇన్సెంటివ్స్ తెచ్చి వీళ్ళని ఆదుకోగలుగుతాము, కేవలం ఇన్ఫ్రా రంగంలోనే కాకుండా కూడా ఉపాధి రంగంలో కూడా మనం అమరావతి ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే దాన్ని ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించుకుంటున్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ విధంగా మీరు కూడా కష్టపడినా అట్లానే మా లోకల్ ఎమ్మెల్యే గారు కూడా దానికి సంబంధించి తెనాలి శ్రావణ్ కుమార్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా దాని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి రాజధానిని రాబోయే 5 సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి చెయ్యాలి అనే దాని మీద కూడా బాగా కట్టుబడి ఉన్నారు. ఆ రైతులకి ఇప్పటివరకు 5 సంవత్సరాల్లో కౌలు కూడా లేకుండా మీరు చెప్పినటువంటి ఫీజులు చెల్లించలేక, రుణాలు లేక చాలా ఇబ్బంది పడుతున్న రైతులకి ముందు కూడా బంగారు భవిష్యత్తు ఉండబోతా ఉంది. ఉపాధి రంగం కూడా అట్ ద సేమ్ టైం ఇన్ఫ్రాతో పాటు ఏం చేస్తాం చెప్పండి మేడం. మేము
చంద్రబాబు నాయుడు గారు 14-19 రోడ్లు వేస్తే ఆ రోడ్లు తొవ్వి ఇసుక అమ్ముకున్నారు, ఆ రోడ్లు అయితే ఐరన్ కూడా అమ్ముకున్నారు ఈ వైసీపీ నాయకులు. అంత దుర్మార్గాన్ని తెగబడ్డారు. మళ్ళా రోడ్లు వేయటం, అక్కడి నుంచి మళ్ళా ప్రారంభించాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహము, మోసము అసలు ఇది ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు చేయలేవు. అవును, ఈ వీటితో పాటు ఈ భూమి ధరల పెంపు వాయిదా ఎందుకు వద్దనుకున్నారు? అంటే ఇంకా ఏమన్నా సమీక్షించాల్సిన అంశాలు ఉన్నాయా? ఖచ్చితంగా రైతులకి ఏ విధంగా దీంట్లో రైతు నాయకులందరినీ కూడా సుధాకర్ గారికి కూడా వచ్చినట్టుంది దీంట్లో పిలుపు. ఏమేం కావాలి, ఏ విధంగా పోతే రైతులు లాభపడతారు, కొన్ని నిర్ణయాలు అధికారులు ఏం చేస్తా ఉంటారంటేనమ్మా ప్రభుత్వ పరంగా తీసుకుంటారు. ప్రభుత్వ పరంగా చర్యలు చేపట్టినప్పుడు బ్యూరోక్రాట్లు ఏమవుద్దంటే కొన్ని చోట్ల రైతులకు ఇబ్బంది జరిగింది. అటువంటి ఇబ్బందులు జరగకుండా ఈ జేఏసీ నాయకులు కానీ రైతు నాయకులు కానీ ఎవరైతే పోరాడారో ఇవాళ సామాన్య మహిళ కూడా నిన్న పోయినప్పుడు, నిన్న ఈ ప్రపంచ బ్యాంకు, ఏషియన్ బ్యాంకు ఇచ్చినప్పుడు, రుణాలు ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అడ్డుకున్నాడో వైకాపా అనేది మైకులు పెడితే వాళ్ళకున్నటువంటి అనుభవం, వాళ్ళకి ఈ 1300 రోజులు వాళ్ళు చేసిన ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్ళ మార్పు ఎంత చక్కగా మాట్లాడారో. వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేశాం, నారాయణ గారిని కలవమన్నారు. అవన్నీ కూడా జనవరి 1 ఏమేం చర్యలు చేపట్టాలి, రైతులకి ఒక్క నష్టం కూడా జరగదమ్మా. కాకపోతే బ్యూరోక్రాట్లు ఏవైతే ఆలోచనలు ఉన్నాయో ఎప్పటికప్పుడు సుధాకర్ గారికి మంచి అవగాహన ఉంది. ఆయనతో పాటు చాలా మంది అక్కడ ఉద్యమం చేసిన నాయకులు ఉన్నారు. వాళ్ళు తెలియజేయటమే ఆలస్యం. వాళ్ళు పోయి తప్ప ఎక్కడా నో అనే ప్రసక్తి లేదు. రైతుల నుంచి కానివ్వండి, ఉపాధి రంగం నుంచి కానివ్వండి, అన్ని రంగాల నుంచి 24 గంటలు కేంద్ర మంత్రి వర్యులైతే ఒక స్థానిక ఎమ్మెల్యే లాగా అందుబాటులో ఉంటున్నాడు. పదే వచ్చి రైతులు కలిసి చెప్తా ఉన్నారు. వాళ్ళకి ఇక నుంచి గతంలో 5 సంవత్సరాలు రైతులు ఏ విధంగా పాపం ఫీజులు కట్టలేని పరిస్థితుల నుంచి ఇవాళ వాళ్ళు మళ్ళా కలకల్లాడే విధంగా రాబోయే 5 సంవత్సరాలు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చంద్రబాబు నాయుడు గారి ప్రయారిటీ కూడా ఫస్ట్ అమరావతి అభివృద్ధి. మీరు ఇలా అంటున్నారు. పువ్వాడ సుధాకర్ గారు ఒక ప్రశ్న ఆన్సర్ చేయండి. ఇది మొత్తం ఏపీ ప్రజలందరికీ కూడా మీరు భూములు ఇచ్చారు కాబట్టి క్రెడిట్ మీకు ఉంటుంది. అయినప్పటికీ కూడా 2014 నుంచి 16 మధ్యలో అంటే ఈ తతంగం అంతా జరుగుతున్నప్పుడు లేదా ఈ మొదలైనప్పుడు జాగ్రత్తగా వినండి ప్రశ్న. ఈ భూముల ధరలు వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయి. అసలు ఏదో ఒక సెక్షన్ అన్నట్టుగా జరిగింది అప్పుడు తతంగం. అయితే సరే అవ్వాల్సిందంతా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అన్ని విషయాల్ని ప్రభుత్వం సమీక్షిస్తోంది. అందరూ రావాలి, ఇది అందరిది అనే ఒక మెసేజ్ తో వెళ్తున్నప్పుడు మళ్ళీ యాక్టివిటీ స్టార్ట్ అయ్యి చక్కగా అన్ని జరుగుతున్నప్పుడు కాస్త రైతులకు మళ్ళీ కోరికలు ఎక్కువయ్యాయి అనే ఒక విమర్శ ప్రారంభమైంది. అందుకే ఈ డిమాండ్లు ఇవన్నీ బయటకు వస్తున్నాయి. అది తప్పు మేడం. ఆ విమర్శను వాళ్ళు ఆన్సర్ చేయనివ్వండి, మీరు వదిలేండి. వారి విమర్శ వచ్చినప్పుడు విమర్శను వాళ్ళు ఆన్సర్ చెయ్యాలి. అది ఎందుకంటేనంటే ఇది ఒక అపోహ ఉంది ప్రజల్లోకి. అదే అందుకనే క్లారిటీ ఇవ్వండి. దానికి క్లారిటీ ఇస్తున్నాను. ఏదంటే ఇప్పుడు ప్రభుత్వం పెట్టేటువంటి ఖర్చు గాని ఈ ఖర్చు మొత్తం కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ రోజు వచ్చేటువంటి 30,000 కోట్ల రూపాయలలో అమరావతి రైతుల యొక్క ఎల్పిఎస్ లేఅవుట్లు ఖర్చు పెట్టేది చాలా తక్కువ అమౌంట్ అండి. మొత్తం కూడా అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ అంటే మిగతా ప్రజలు ఏమనుకుంటున్నారంటే మొత్తం వీళ్ళకే ప్రభుత్వం దోచి పెడుతుందేమో రైతులకు అనుకుంటుంది. అదొక అపోహ ఉంది. వివరణ ఇస్తే చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ప్రభుత్వ కార్యాలయాలకి ఖర్చు పెట్టుకుంటుంది. ఇక్కడ కట్టేది సచివాలయం, లేకపోతే హైకోర్టు, లేకపోతే ఉద్యోగస్తుల భవన సముదాయాలు, వాటికి ఖర్చు పెడతా ఉంది. వాటికి కావాల్సినటువంటి సదుపాయాలు ఏదైతే ఎల్పిఎస్ లేఅవుట్లో ఇప్పుడు దాకా నామ మాత్రమే ఖర్చు జరిగింది. రేపు కూడా ఈ వచ్చేటువంటి 32,000 కోట్లలో కేవలం 4,000 కోట్ల రూపాయలు మాత్రమే ఎల్పిఎస్ లేఅవుట్లు ఖర్చు పెడుతున్నారు. రోడ్లు ఏర్పాటు చేయడానికి, మౌలిక వసతులు, ట్రంక్ ఫెసిలిటీస్ అయినటువంటి రోడ్లు కానివ్వండి, విద్యుత్ శక్తి కానివ్వండి, లేకపోతే వాటర్ కనెక్షన్ కానివ్వండి, ఏర్పాటు చేసేది కేవలం 4-5,000 కోట్ల రూపాయలు మాత్రమే. మిగతాదంతా కూడా ప్రభుత్వ కార్యాలయాలకి ప్రభుత్వం ఈ రాజధాని ప్రాంతం నుంచి పరిపాలన కొనసాగించడానికి అనుగుణంగా ఏర్పాటు చేసుకునేటువంటి కార్యక్రమాలు మాత్రమే. అంతేకాని వాళ్ళు ఆరోపిస్తున్నట్టు ఈ డబ్బులన్నీ రాజధాని రైతులకి మేలు చేకూర్చేటువంటి కాదు. నేను అనేది ఇలాంటి అవకాశాలకి స్కోప్ ఇవ్వకుండా జాగ్రత్తగా ఉన్నారా? ప్లీజ్ మీరు ఏదో కంక్లూడింగ్ చెప్తా అంటున్నారు. జాగ్రత్త చర్యలు తీసుకున్నామండి. ఆ జాగ్రత్త చర్యల్లో అన్ని రకాల ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉపాధి కల్పించాలి. ప్రధానంగా ప్రభుత్వం కోరికలు ఏం లేవండి.
ఇక్కడ రేట్ల గురించి మాట్లాడాను ఇందాక. రేట్లు ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై బట్టి ఉంటుంది. ప్రజలందరిలో కూడా ఇప్పుడు కూడా వాస్తవ ధరలకి దూరంగా ఉన్నాయి అనే అవకాశాన్ని మీరు ఇవ్వకండి ఈసారి అని అంటున్నాం. తప్పకుండా అండి, యా. తప్పకుండా రాజేష్ అర్సని గారు. ఎందుకంటే అక్కడ ఉపాధి అవకాశాలు వేగంగా పెరగాలి అన్నా, ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ కంపెనీలు గ్రౌండింగ్ అవ్వాలి అన్నా, సంపద సృష్టి జరగాలి అన్నా, అక్కడ కీలకంగా ఎలక్ట్రానిక్ క్లస్టర్ కోసం కేటాయించిన భూముల్ని జగన్మోహన్ రెడ్డి 49,000 సెంటు స్థలాలకి కేటాయింపు చేసి దాన్ని ఇష్యూ సుప్రీంకోర్టుకి చేసి ఒక సివిల్ డిస్ప్యూట్లోకి నెట్టేస్తున్నాడు. ప్రభుత్వం ఎంత వేగవంతంగా ఆ ఇష్యూని రిజాల్వ్ చేసి వాళ్ళకి వేరే ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఇంటి స్థలాలు చూసి ఆ భూమి అందుబాటులోకి తీసుకొస్తే ఆ తదనుగుణమైన కంపెనీలు అక్కడ రావడానికి, గ్రౌండింగ్ అవడానికి, ఉపాధి అవకాశాలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కనపర్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు నా ప్రశ్న మీరు విన్నారు కదా, ఏదో అంత రైతులకే చేసేస్తున్నారనే మాట రాకుండా జాగ్రత్త పడి ఇది అందరి కోసం అనే మెసేజ్ ఇస్తున్నారా క్లియర్ కట్ గా? ఖచ్చితంగా. ఇప్పుడు రాజేష్ గారు చెప్పిందని చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, వాటి గనక కోర్టులో ఉన్నాయి కాబట్టి అది లేట్ అయితే మనం వేరే చోట అయినా కూడా పెట్టి ఐటీ భూములు కానీ వీటన్నిటి కూడా మన ప్రత్యామ్నాయ మార్గాలు మీరు అన్వేషించండి తప్ప ఏదో కోర్టు కేసులు ఉన్నాయి అని చెప్పేసి వీటన్నిటి కూడా తూతూ మంత్రంగా సాగదీయబాకని చెప్పి వెరీ క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా మీరన్నట్టు ఇందాక ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రాజధానిలో గజం 13 నుంచి 14,000, 15,000 పెరిగితే ఇవాళ డిమాండ్ అండ్ సప్లై ప్రకారమే ఇవాళ 40 నుంచి 50,000 దాకా పలుకుతా ఉంది ఇవాళ. దానికి ఏంటంటే మీరు అన్నారు ఇందాక చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ ఖచ్చితంగా సహజంగా పనికొచ్చింది. ఎవరు అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ మీద డెవలప్మెంట్ ఆధారపడి ఉంటది. ఎవరు రావాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలన్నా, పారిశ్రామికవేత్తలు రావాలన్నా చంద్రబాబు నాయుడు గారు వెయిట్ చేస్తున్నారు, ఎలా చేస్తారు, ఎంత తొందరగా